వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నిన్ని మెట్టి తీసుకొని 16 కొడతా. అరగొచ్చేదరా నేను ఇప్పుడు కొంత వేరే స్థలం ల్యాండ్ గురించి మాట్లాడదాం కాల్ చేశారా? కొంత క్లాస్ గా మాట్లాడతావా? మళ్ళీ అది పూతి సావు. ఇక్కడ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వింటున్నారా? వేరే ల్యాండ్ అమ్ముతున్నారు శ్యామల వాళ్ళు. అవునా? నన్ను అడిగినారు, మేడం మీకు ఎవరైనా మంచి ల్యాండ్ బిజినెస్ మ్యాన్ రియల్ ఎస్టేట్ మ్యాన్ తెలుసా అంటే, నాకేవో సరిగ్గా తెలియదు కదా, బంగారు షాప్ కూడా తప్పితే. అందుకు నీకు టక్కని ఫోన్ కొట్టినారా? ఇప్పుడు నేను స్పీకర్ ఆన్ చేస్తాను. నువ్వు అన్న వదిలిపెట్ట వంత రేపించుకుంటే ఉన్న శివాయ బూత్ ఆఫీసర్ వారి బంగారు షాప్ గురించి స్పీకర్ ఆన్ చేస్తాను, వాళ్ళంతా వింటారు. నువ్వు క్లాస్ గా అఫిషియల్ గా మాట్లాడు. ఓకే ఓకే ఓకే. శ్యామలా శ్యామల కాదు, వాళ్ళ 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 ఇంట్లో వాళ్ళు మాట్లాడుతా, అందరు వింటారు. జాగ్రత్త మాట్లాడి, నేను ఇంట్లోకి వెళ్తున్నాను. సరే సరే, చూడు శ్యామల అంటున్నా. హలో సార్. హలో చెప్పు. వైష్ణవి గారు. సార్ బాగున్నారా? బాగున్నారు సార్. మీరు బాగున్నారా? మీ ఆయన బాగున్నారా? మీ ఫాదర్ బాగున్నారా? అంతా బాగున్నారు సార్, మీ దయ వల్ల. సార్ మీకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతారా? సార్ మేడం గారు, మీరు అడిగారు, నేను ఏదైనా చేయగలను మీకోసం. మీ డాడీకి మీ మమ్మీకి ఎంత హెల్ప్ చేశాను కదా, నీకు గుర్తుందా? అంటే చాలా గుర్తుంది సార్, మేము కూడా మీకు చాలా చేసినట్లున్నాము. అవునవును అవునండి అవునండి. మీరు మర్చిపోలేరు కదా సార్. అది సత్యంతో ఉంటాయి మేడం గారు. సరే సార్, అది మనకు తెలిసిన వాళ్ళదే ల్యాండ్ ఒక 10 సెంట్స్ ఉందంట. ఓకే. అంటే మనకి సెంట్ కి ఎన్ని గజాలు వస్తుంది సార్? 48 వస్తాయి మేడం గారు. ఓకే, 10 సెంట్స్ అంటే ఎన్ని సెంట్లు సార్? 10 అంటే 1 మిలియన్ మేడం గారు. అదే సార్, మన వాళ్ళకే సైట్ ఉంది, మీరు సేల్ చేయగలరా? సేపీ గారు, మనం చాలా బిజినెస్ లో మన చాలా దేశాల్లో కూడా చేశాను కదా. యూరోప్. సార్ మీరు రియల్ బాస్టర్డేనా? రియల్ బాస్టర్డే. మనం ఒరిజినల్ కదా. అదే సార్, అందుకు ఒకసారి చెప్పండి, వాళ్ళు లైన్ లో ఉన్నారు. వాళ్ళు ల్యాండ్ ఎట్లా కొలతలు, దాని ఈశాన్యమైంది ఎట్లా, ఏం కథ, ల్యాండ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. ఓకే ఓకే. మనము ల్యాండ్ సైజ్ వచ్చేసి 50, 60, 70, 80, 90, 20, 21, 60, 35 ఈజీ కోల్డ్ బై బార్, 6th బార్, 10th బార్, 10 లో ఉండేది ఇవన్నీ. సాయిల్ గురించి కూడా చెప్పండి సార్. సాయిల్ గురించి అంటే మనము నా ఫిజికల్, ఎజికల్, కెమిస్ట్రీ, బయాలజీ, జలర్జీ, సెలర్జీ, స్కాన్, అవన్నీ మనకు అవన్నీ వస్తాయి సార్. అవి రిజిస్టర్ పేపర్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. అదే ఐ క్వార్టర్, యూ క్వార్టర్, నీ క్వార్టర్, మై క్వార్టర్, సి క్వార్టర్, బి క్వార్టర్, అగ్గిమీరాల్, స్పైడర్, థమ్స్ అప్, నూడిల్స్, జంక్ ఫుడ్స్, ఐ క్వార్టర్స్, ఇవన్నీ వస్తాయి దాని కింద. అదే సార్, ఒకవేళ మన స్లాబ్ వేయాలంటే స్లాబ్ గురించి చెప్పండి ఒకసారి. స్లాబ్ నైట్రోజన్, ట్రూట్రోజన్, పైట్రోజన్, కిల్ట్రోజన్, కిరోసిన్, ఐరోసిన్, పెట్రోల్, ఎయిలోజన్, మైలోజన్, యానిజన్, పకోడీ, చికెన్, మాడిన్, చుడిన్, అవన్నీ వస్తాయి సార్. మొత్తం ఫ్యామిలీ అంతా షాక్ లో ఉన్నారు సార్. మనం తెలిసిందే కదా మన గురించి టాలెంట్ మేడం గారు. మీరు ఇప్పుడు నమ్మకం వచ్చింది సార్, మీరు ల్యాండ్ అమ్మేయగలరని. ఖచ్చితంగా, డెఫినెట్లీ. మీరు అడిగారు కాబట్టి నేను మీ సాయం చేయకపోతే చెప్పండి. అదే సార్, నేను సార్ పక్కకు వచ్చి మాట్లాడతాను, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. ఓకే ఓకే ఓకే. వైష్ణవి గారు, మీరు చాలా లక్కీ. హలో హలో వాళ్ళందరూ షాక్ అయిపోయినా, ఏందిరా నీకు అంత తెలుసు, తెలివి అంతుంది. నేను పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, యూరోప్, జోక్ చేసారా? మన బిజినెస్ పార్ట్నర్ కదా. అదే ఓకే ఓకే. సరే, ఇంకొక విషయం రా, ఈ విషయం మా సార్ కూడా చెప్పినాను.
నువ్వు మా సార్ కలిసి వెళ్ళండి. మీ సార్కే ఏ గొజ్జా అరగొజ్జా లోపడతారా బయట ఏ బేపరచముండా ఏ గుచ్చేముండా లోపడతారా ఏ మోకముండా లోపడతారా. వాళ్ళంతా వచ్చినారు. సార్ తో మాట్లాడుతున్నానండి. ఓకే ఓకే సార్ చెప్పండి సార్. అదే వైష్ణవి గారు మీరు చెప్పారు కదా, మీరు నేను డెఫినెట్ గా ఆయన కలుస్తా. మీ సార్కి ఇన్ఫార్మ్ చేశారా మీరు? అవును సార్, ఆయనే చేశాను. మీరు నువ్వు కావాలంటే మళ్ళా మా సార్ని మోసం చేసేరా, ఓకేనా? వెరీ గుడ్ మేడం గారు. మీరు మీ థాట్ చాలా ఒక విలువైంది థాట్ మేడం గారు. మీరు ఎట్లయినా మీరు మంచి రేట్ కమ్మించండి సార్ ల్యాండ్. మీకు తప్పకుండా మీరు అడిగారు కాబట్టి మీరు చేసి, నేను చేయకపోతే ఎలా? నేను చేసి చూపిస్తాను, మీకు అమ్మి చూపిస్తాను. మీకు ఎలా మీకు లాభమే వస్తుంది కానీ ఇష్టంగా మొత్తం కాకుండా నేను చూసుకుంటా. షేమ్లాక్ మరీ చెప్పండి, నేను అడిగానని చెప్పండి. దానికి త్వరలో కూడా హస్బెండ్ ఓకే ఓకే ఏం మాట్లాడుతున్నారు సార్, వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అదే ఓకే 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 వైష్ణవ్ గారు, వాళ్ళు తిన్నారా లేదా అని అడగండి. వాళ్ళని అడిగానని చెప్పండి. తిన్నారు సార్, వాళ్ళు అంతా బిర్యానీలు తెప్పించుకొని తిన్నారు. ఓకే ఓకే మీరేం తిన్నారు సార్? నేను ప్రకాష్ ఓకే పోగా. హలో లోపల ఏ గొజ్జమట అలా గొజ్జమట బ్రోకర్ కాదు అది. ప్రకాష్ తిన్నానని ఏ గొజ్జమట అలా గొజ్జేదరా లోపడతానా బేవరతో ఉండా. సరేలే కానీ ఫస్ట్ ఆ పని చూడు. మనకు దాంట్లో 20 lakhs అన్న వచ్చేది, అట్లా చూడరా. మనకేరద్దు నాకేం చెప్పు. నీకు 5 నీకు ఎంత వచ్చిందో నాకు ఇద్దు. ఇప్పుడు నీకు డీల్ పట్టించిన దానికి 2,000 రూపాయలు పంపించేయి. ఇప్పుడు 2,000 ఇచ్చి మళ్ళీ నీకు వస్తాను 5 లక్షలు 2,000 ఇంటికి. కొత్త డీల్ క్యాన్సిల్ చేపిస్తా. సరేలే సరేలే పంపిస్తాలే, నీతో రావుడు గాని. సరే మా సార్ తెలిసి చూడు, సైట్ పిలుచుకొని వెళ్ళు. సరేలే మీ సార్కి ఎట్లా నువ్వు చెప్పినావు అట్లా చేస్తా. నువ్వు రియల్ బాస్టర్డే కదా? రియల్ ఫాస్టడే. సరే ఓకే, మళ్ళీ బాయ్ గుడ్ నైట్. కాదనా ఇదంతా మొత్తం 10 సెంట్లు వస్తుంది ఇదంతా. బాబా సెంటు 30 లక్షలు పలుకుతుంది. అవునా? ఈ మ్యాటర్లోకి ఎవడు దూరలేదు అనుకో. అదే మనం కొట్టచ్చు కదా లాభం. ఈజీగా 90-10 తీసుకున్నా కూడా 90% నేను 10% నీకు. అంత అవలా వద్దు మళ్ళా చిల్లర చేస్తావు, అంత అవలా వద్దు మళ్ళా చిల్లర చేస్తావు. ఇంకెంత తీసుకోవాలా? 95% తీసుకోమంటావు ఎట్లా? నాయన అంత ఆశపడు కాదు నాయన. నువ్వు మళ్ళా నువ్వేదో మంచితనం కోసం 5% చాలు నాకు, అసలు ఈగ పోయినా పర్లే అనే డైలాగ్ రాని అర్థమైంది. నేను మంచిగా డబ్బుల విషయంలో నేను నాకు ఆకృతి నీకు తెలుసు. నేను ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేస్తాను. నీకు 3% నువ్వు తీసుకో 30, నాకు 70 ఇచ్చేయి అంతే సార్. అనుకో వచ్చింది ఏదో కళ్ళ 30% తీసుకుంటా. ఇదంతా 40% అనుకుందాం ల్యాండ్ రేట్. అంత సీన్ 30% తీసుకుంటా. ఇదంతా 40% అనుకుందాం ల్యాండ్ రేట్. అంత సీన్లే మళ్ళా 40% లో నేను 30 తీసుకోమంటాను కదా. 40 ఏంటి తీసుకో, 90 100 లో నువ్వు 30 నీ 70 తీసుకుంటా. అర్థమైందా? అమ్మించి ఏ లోపర్ నా కొడుకు, దున్నపోతున్నా కొడుక, ఆవు పోతున్నా కొడుక, కర్రీ నాకు మీరు ఏమనుంటే మళ్ళా కొట్లాడుకుందరు. ఇటు వచ్చి కూర్చో. ఈడేం పెద్ద హైట్ ఉన్నట్టు పల్లబోలు. సరేలే కానీ నువ్వు మధ్యలో దొరుకుంటే సంతోషం. నాకు ములపంది వచ్చిండు ఇట్లే కొట్లాడతావు నువ్వు. మళ్ళా వచ్చిన కార్యక్రమం చూడు, పెద్ద హైట్ ఉన్నట్టు. ఇప్పుడు ఇది 10 సెంట్లు ఉంది. 10 సెంట్లు సెంటు 30. అసలు ఈ నా కొడుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ నా కొడుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరిది స్థలం? శ్యామల వాళ్ళది. శ్యామల వాళ్ళది. అది నాకు హక్కు. ఆడుకోక్క నాకు హక్కు. శ్యామల మై హార్ట్ బీట్, శ్యామల మై హార్ట్ బీట్. ఈసారి అందుకే నేను మాట్లాడతానే తినిస్తావు. మధ్యలో ఎందుకు చెప్పు? ఎవరికి హక్కు లేదు, ఇడిచిపెట్టు. ఇప్పుడు మనం మిడిల్ బ్రోకర్ గా అమ్ముతాం దీన్ని. బ్రోకర్ గా నువ్వేంటి నువ్వు వాని ముందర మంది అని చెప్పు. తెలియగానే వచ్చింటాడు చెప్పు. ఏం పనికి మీద వచ్చిన వీడికి? ఈ సెంట్ అమ్ముదాని వచ్చాను. అది చాలా ఇప్పటికైనా అర్థమైంది ఏ పని మీద వచ్చినాడు. ఈయన కొడుకు ఎట్లా తెలుసా? ఈయన కొడుకు ఎవరు చెప్తున్నారు? ఈయన కొడుకు ఎట్లా తెలుసా? ఈయన కొడుకు ఎవరు చెప్తున్నారు? మన అమ్మ జీవితం నా బతుకు చెప్పలేదు. శ్యామల హార్ట్ బీట్, శ్యామల హార్ట్ బీట్ ఆడైనా తప్ప ఇంకేం చేతి పని. నీ హార్ట్ బీట్కి వచ్చే పక్కన పెట్టు. ఇది 10 సెంట్ల స్థలం. సెంటు 30 లక్షలు నడుస్తుంది. ఇక్కడ
అర్థమైందా? మనకు తెలుసులే 30 సెంట్లు పోతుందనే. 30 సెంట్లా కాదు 30 లక్షలని. సెంటు 30 లక్షలు. 30 లక్షలు నాకు అర్థమైంది. అందుకే ఎందుకు తీసుకొచ్చా? సరే సెంటుకి ఎంత మీరు ఎంత కమ్మిస్తారు? నువ్వు ఎంత కమ్మిస్తావు సెంట్? నేను 20 కమ్మిస్తా. నువ్వు? నేను 10 కమ్మిస్తా. నేను 5 కమ్మిస్తా. అంతే కదా? ఏంది మళ్ళా నువ్వు 30 లక్షలు నువ్వు 20 కమ్మిస్తాంటే వాడు 10 కమ్మిస్తాంటే నేను 5 కమ్మిస్తా. నాకే లాభమే కదా. మధ్యలో యాడ్ అవుతున్నావు నువ్వు. ఎవరు? నాకు మ్యాటర్ తెలుసు కదా. నువ్వు నాకు మధ్యలోంచి నడపాలి కదా, పేపర్లు తీసుకోవాలి కదా, స్థలం పేపర్లు. మధ్యలో దూరి కొట్టాము. 5 లక్షలు కమ్మేస్తాను నా వాట. 2 లక్షలు కమ్మేస్తున్నాయి. 2 లక్షలు కమ్మేస్తున్నాయి. ఇదంతా అవసరం. మీ ఇద్దరు మధ్యలో ఏం కొట్టు మళ్ళీ ఫస్ట్ అవసరం. ఇద్దరు మధ్యలో ఏం కొట్టు మళ్ళీ ఫస్ట్ అవసరం. మేనత్త కూతురు తెలుసా నీకు? మీకేమన్నా ఇంతవరకు? ఆ బాబు మేనత్త కూతురు ఏం పేరు నాకు తెలియదు. ఏం వాళ్ళ మేనత్త కూతురు పేరు? మేనత్త కూతురు పేరు శ్యామలా. ఆ బాబు మేనత్త కూతురు పేరు కూడా శ్యామలానే. మళ్ళా ఈ పాప పేరు శ్యామలానే. శ్యామలే ఏమలే మా తెలుదులే కానీ. అసలు మీ నా బంధువులతో మీకు ఏం దూరం? మీరు ఇద్దరు ఎవరు? మీకు ఏం సంబంధం? మీకే అసలు అవసరమైన మీరు ఏడు దూరం? ఫోన్ చేస్తాను. ఫోన్లు అవన్నీ వద్దు, మనం వాడకూడదు ఈ టైంలో. ఆయన ఎంతో బిజీగా ఉంటాడు, మనమే ఏం పని లేక పాడలేకుండా. ఈ స్థలం నువ్వు అమ్ముతావా? వాళ్ళు మిమ్మల్ని అడుగుతా. నువ్వేంది అడిగేది? నువ్వు వాళ్ళని అడిగేది. వచ్చినాడు కదా అయిపోతారు స్థలము. నువ్వు అయిపోయి కూర్చోలే కదా మళ్ళా అయిపోయి కూర్చుంటాడు. అయిపోయింది కూడా అయిపోతుంది. ఈ స్థలం నాది. నీకెంత? నువ్వు మధ్య జోక్యం చేసుకో. నువ్వు ఎంత మాట్లాడుతావేనా? ఏం మీ సంపాదించిందిలే, మీ ఓళ్ళు సంపాదించిందిలే, నువ్వు సంపాదించిందిలే. ఈడు సంపాదించి ఈడు కష్టం డిసైడ్ చేసుకోండి. నేను తర్వాత నేను ఎవరి పక్క ఉండాలి అసలు డిసైడ్ చేసేది నువ్వేంటి? నువ్వు ఏమన్నా సరే నీకు ఓకే కదా? ఇప్పుడు మనకి ఎంత కమ్ముదాం ఈ పర్సెంట్లు? నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తావు? ఏంది ఎట్లా మాట్లాడుతున్నాను నువ్వు? ఏంది ఎట్లా మాట్లాడుతున్నాను నువ్వు? ఏంది మాట్లాడుతున్నావు? మీరు వేరే అనుకుంటున్నారు. నువ్వే ఊరికే కూర్చుంటాను. పార్ట్నర్ మీదకి వస్తున్నా. నువ్వు ఆన్లైన్ రెచ్చగొడతావు. నువ్వు పార్ట్నర్ మీద ఎందుకు వస్తావు చెప్పు? నువ్వు గూట్లే నువ్వు ఎవరో గూట్లే నువ్వు. మా పార్ట్నర్ మీద ఎందుకు వస్తావురా? ఎక్కువ మాట్లాడుకో. ఎగురుతంతా అన్ని రెచ్చగొట్టి ఇవన్నీ ఏదో దెబ్బలు తినే నీకెందుకురా? నీకేం పని ఇక్కడ? ఫస్ట్ దొబ్బే అని చెప్పు, మనం మాట్లాడుకుందాం డీలు. నువ్వు వెళ్ళిపో ముందు. ఎక్కడ పిచ్చి పులక పిచ్చి కూతురు మెంటల్. మళ్ళా ఆయన ఏదో రెచ్చపోవడము, నువ్వేంది పెద్దలు వేసడం ఏంది? నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు కామ్గా ఉన్నా. ఈ మధ్య గొడవలు వద్దు, ఆపేసిన. కట్ట తీసుకో. లేడంట ఎంత ఎట్లా లేడు, ఎంత పోటు పోగొడో చూద్దాము. ఏ ముద్రష్టం తీసుకో. లేచినాడ్రా అడుగు తీసుకో. పర్లేలే, ఎక్కువ తక్కువ మాట్లాడి తలకాయ మీద తీసుకోకూడదు. అంటే నాకు కోపం వచ్చిన పొట్టలు లాగేస్తా. పక్కకేసి నువ్వు మళ్ళీ కోళ్ళలో చంపేస్తే మళ్ళీ స్థలం అమ్ముకోలేము. మీరు చెప్పు. నీకు ఇప్పుడు ఏం చెప్పారా? భూమి ఎవరిది? భూమి ఎవరిది? ఎవరిది? నాది కదా. నాది కదా. శ్యామల మా ఏరియాలో మా ఇంటికాడ ఉండే బాబాకి నాకు సంబంధం ఉంటది. రేపు అడిగితే ఎవరు సమాధానం చెప్పేది? ఎవరు? నువ్వు లైన్ వేస్తావు, దారం చెండు వేస్తావు, నువ్వు ఏమన్నా వేసుకో. నాగే వాళ్ళ నాన్న అడిగితే నేను చెప్పాలా పూచి 30 లక్షల స్థలాన్ని నేను 5 లక్షలకు అమ్మేయాలని నేను అంత సంకల్పంతో ఉంటే మీరే మధ్యలో ఎంత డబ్బులు? నీకు ఒకటి తెలుసా? ఉదయం 5 గంటలు వేసి 6 గంటలకు ఫాలో అయ్యండి. నేను మధ్యాహ్నం ఫాలో అయ్యండి, సాయంత్రం ఫాలో అయ్యండి, నైట్ ఫాలో అయ్యండి. వెనకాల ఆస్తి నాది. ఇప్పుడు నువ్వు ఏంది? నువ్వు పిలిచికొచ్చి వాడిని పిలిచి వాడు ఈ లోఫర్నా కూడా చిల్లరనా కూడా వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏమద్దా వడిషం నిన్నే వనేసేద్దామంటావా? తమ్ముడు నేను ఇప్పుడు అట్లా మంచిగా నీ అమ్మ నీకు నువ్వు అంటే నాకు భయం. నువ్వే నేనేం చేస్తా. సరే అదో డిసైడ్ కాండి ఇద్దరు త్వరగా కానీ. ఎక్కడ ఒకళ్ళు ఉంటారు, ఎవరికి కింద పడిపోయింటే అది కాదు స్థలం, నిలబడినోడు స్థలం. ఏంది ఊరిలో ఉండు అట్లాంటి పంచాయతీలు. ఇప్పుడు ఏ అమ్ముదామా వద్దా? అమ్ముదాం.
మనం 50-50 తీసుకోండి. ఎవరు 50 ఏడికి ఇస్తా నేను 5% ఇచ్చేది అసలు మీరు అసలు ఎవరు అలా కాదు 5% ఏది అవ్వదు ఇక్కడ. ఏదవదు నీకు ఇస్తానులే అమౌంట్ నాకు. నువ్వేంద్ర చెప్పేది నువ్వు బోసి మధ్యలో మాట్లాడక నువ్వేంద్ర చెప్పేది నువ్వు బోసి మధ్యలో మాట్లాడక ఏం మాట్లాడవా తెగిపోద్ది. అదే చూసే బ్లేడ్ అసలు నిన్ను అన్నాను అసలు నేను ఎవరు పంపించినారు ఇక్కడికి? నన్ను ఫస్ట్ మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను వేరే వాళ్ళు 3వ వ్యక్తులకు అమ్ముకుంటా. పంపించేస్తాను మన ఇద్దరం చూసుకుందాం డీలింగ్. నేనేమో మధ్యలో ఏమో గొట్టనా కూడా మధ్యలో కనబడతాను నుంచి వెళ్ళిపో చెప్తా. ఏడికి వెళ్ళిపోలరా లే నేను వానికి 10 రూపాయలు ఇచ్చి టీ తాగి పంపి. టీ తాగిరాపో మేము 10 లేవు అకౌంట్ ఫోన్ పే 100 రూపాయలు చేస్తాను. నాకు రేగిందనుకో ఏదో పరిష్కారం చెప్పండి మళ్ళా. నువ్వు చూడు మళ్ళా సరే ఏదో చెప్పండి ఎంత. సరేలే చెప్పు వచ్చినావు కదా కూర్చోడు చెప్తా. కూర్చోడం అవ్వదు అక్కడ. మరి దీనికి మధ్యలో కూర్చోవడమా? చెప్తా ప్లాన్ చెప్తా. ప్లాన్ నేను బొంగులో చూస్తాను. ఇది 10 సెంట్లు. దీని 3 వాటాల కింద డివైడ్ చేస్తా. 3 వాటాలు ఏంటికి నువ్వు 3 ఎందుకు 2 సరిపోద్ది కదా నీకో నాకు. నాకు 2 నీకు 2 నాకు ఒకటా. బజారమ్మడా నువ్వు మధ్యలో అట్లా నువ్వు మధ్యలో వచ్చింది కాక మళ్ళీ 2 వాటాలు నీకు ఏంటికి? ముగ్గురు సమానం పంచుకుందాంలే. సమానం వద్దు, నీకు ఒక వాట నాకు ఒక వాట చేసేది. సరేలే వేద్దాంలే కూర్చో చెప్తా. 3 వాటాలు వేసేస్తాను. సెంటు మనం 5 లక్షలతో అమ్ముతాను అనుకో, 10% ఎంత అవుతుంది? 10% నువ్వు వాడు చెప్తాడు ఫస్ట్, నువ్వు చెప్పు. ఎంత లక్షలు? 30 లక్షలు కదా. 30 లక్షలకి అమ్ముతాం మనం ఇప్పుడు. సెంటు 30 లక్షలకి అమ్మం, సెంటు 5 లక్షలకి అమ్ముతాం. సెంట్ 5 లక్షలు సెంటు 5 లక్షలకి అమ్ముతాను. సెంటు 5 లక్షలు 10 సెంట్లకు 5 లక్షలు ఎంత? 1.5 కోటి అవుతుంది. నీకెంత అవుతుంది? 2 కోట్లు అవుతుంది. మీ ఇద్దరికి వాని అమ్మ తీసుకొచ్చి నేను అమ్ముతాను చూడు. సెంట్ 5 లక్షలు 10 సెంట్లు నువ్వే 50 లక్షలు అవుతుంది. నీ భూమి 50 లక్షలు అవుతుంది. భూమి నాది, 50 లక్షలు అవుతుంది. ఉండు 50 లక్షలు అవుతుంది. 50 లక్షల్లో 3 భాగాలు వేసిద్దాం. 30 నాకు 25 లోడలు వస్తున్నాయి. 50 లక్షలు ఏ ముద్రష్టమోడా? నేను చెప్తాను చూడు. నాకు 30, నీకు 20, నీకు 10. నీకు 20, నీకు 10. నేను మాట్లాడినప్పుడు సైలెంట్ సైలెంట్కుంటావు. నాకు 30, నీకు 20, 10. నీకు 30,000 ఇస్తలే, బ్రోకర్ కమిషన్ ఇడిచిపెట్టు. ఇప్పుడు 50,000లో 25, 25 సరిపోయింది కదా? ఎక్కడ సరిపోయింది? మాట్లాడ మధ్యలోనే. సరే ఓ పని చేద్దాం, 5 లక్షలకి నేనే కొనుక్కుంటాను, వేరే వాళ్ళకి 30 అమ్ముకుంటాను. ఏంది ఎట్లా? 50 లక్షలు మీ ఇద్దరికి ఇచ్చేస్తాను. సరే నేను 30 లక్షలతో సెంట్ అమ్ముకుంటాను. ఏంది ఎట్లా అమ్ముకుంటావు నువ్వు? అంటే మాకు 50 లక్షలు ఇచ్చేసి నువ్వు సెంటు 50 లక్షలు అమ్ముకుంటావా? సరే నువ్వే సెంట్ తీసుకో, 5 లక్షలు తీసుకో, నాకు 50 లక్షలు ఇచ్చేయి. ఏమన్నా బొంగులో ఉంది ఇప్పుడు? అమ్మినకి నువ్వు 50 అని వేసేరా ఊరికే తలకాయ వస్తుంది. 50 లక్షలకు కూడా సెల్లు తీస్తున్నాడు ఫోన్ పే. 50 లక్షలు ఇప్పుడు నాది భూమి, నీకోండి పెట్టి ఇద్దరు మాట్లాడుకుని సీరియస్ గా. నేను ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తాను, వాళ్ళ ఆయనే పిలిపిస్తాను. మీ ఇద్దరిలో కన్విన్స్ చేసుకుంటారో కొట్టుకుంటారో, మీ ఇద్దరు కాంప్రమైజ్ అవుతారో ఏదో డిసైడ్ కాండి. ఏంది వాడు చేసేది? వాడు అవుతారు. సరే మళ్ళీ ఏదో చెప్పు, కానీ సీరియస్ మాట్లాడే. ఏ చిల్లర నా కొడక, ఏ నాకు మళ్ళా బూతులు వస్తా. నాకే అయిపోయింది మధ్య నువ్వు చేసేదానికి నీ బాడీకి ఏమైనా సంబంధమా? పిచ్చి పిచ్చి కోతి పనులు చేసుకుంటా. ఇటు ఇంత సీరియస్ గా నగేది అన్ని కోతి పనులు అని ఏంద్రా నువ్వు? ఇటు సీరియస్ మాట్లాడవా ఏదవా? ఇప్పుడు పంచాయతీ నేను చెప్తున్నాను రా. 50 రా, నీకు 10 రా. నేను అనుకున్నాను రా, నీ భూమి రా ఇది. నా భూమి శ్యామలరా. హార్ట్ బీట్ నీ హార్ట్ బీట్ ఆడది, నీ హార్ట్ బీట్ ఇప్పుడు వచ్చి అదే శ్యామలరా ఇది. నాకు చూసాంటే చెన్నారు కొట్టాలనిపిస్తుంది. నువ్వు సీరియస్ మాట్లాడతావు, సలా కూడా సీరియస్ మాట్లాడు. కోతి మగ మోడా లే
వాడు ఈయన కొడుకుని నువ్వు ఈడ ఒరిజా కూర్చో సీరియస్ మాట్లాడితే వెళ్ళిపోదాము. నేను పోయి పార్టీ పిలుచుకొని వస్తాను అమ్మేకి. ఇప్పుడు సీరియస్ మాట్లాడేసి చెప్పు. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు దీనికి? నేను హెడ్ ఎవడు అడిగాడు రా గూటు ఆల్రెడీ ఫిక్స్ అయింది. హెడ్ నేను. మీ ఇద్దరులో చెప్పండి పార్ట్నర్షిప్ ఎవరు ఉంటారు? పార్ట్నర్షిప్ నేనే. ఈడితో పని లేదు, నొగ్గే నీకు 10 పాతికెత్తాం ఇక్కడ నుంచి వెళ్ళిపో. కాదు ఈడ ఎవరు అర్హతలు ఎవరు మాట్లాడేది? నేను అర్హత అటు తిరిగి నువ్వేటడం ఏంది? వాడు చెప్పడు భూమి వాంది అనడం ఏంది? అంటే ఈ మధ్యలో నా పిల్లాన్ని ఏంది నువ్వు మీరు? ఎవరి పిల్ల? మరి నా పిల్లం అది. నువ్వు పెళ్లి చేసుకున్నావా? దానికి ఎప్పుడో చాక్లెట్ కొనవా? డైరీ మిల్క్ కొనండి. డైరీ మిల్క్ కొనండి. పెళ్ళి అయ్యింది, డైరీ మిల్క్ చాక్లెట్ అన్ని జరిగింది. పెళ్ళేదంట వాళ్ళ మామని పిలిపిస్తా ఫోన్ చేయి. మామ చాలా ఉండు ఉన్నిలే. నాకు మీ మామ బిజీగా ఉంటాడో లేదు తెలుస్తాడు. కంపెనీలు బిజీలు ఉంటాడో నువ్వు వద్దులే. కాదు కానీ నువ్వెందుకు మళ్ళీ మీ ఇద్దరు ఏదో ఒకటి గట్టిగా మాట్లాడేసుకుంటే సరిపోతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. మాట్లాడతా లఫ్డా గాడితేనే మాట్లాడతా లఫ్డా గాడితేనే సరే మళ్ళీ మాట ఏదో ఒకటి కానీ గాడితేనే చిల్లర చెప్పేది అర్థమైందట చెప్పుకోండి ఇద్దరు. ఇప్పుడు దాంట్లో సగం నీకు సగం నాకు అని అన్నది ఎప్పటికైనా అర్థమైందా? నీకు 3% ఇస్తా, నేను 7% తీసుకుంటా. అలా 90% నేను తీసుకుంటా. 3-7 తీసుకుంటే 90 నువ్వేటికి వస్తున్నావు నువ్వు? నీకేమో రాస్తుంది? ఏదో అంత అయితే ₹10-10 ఇస్తాము, టీ దానికి తీసుకొని పో. అంతే 10 రూపాయలు ఇస్తాము, టీ దానికి తీసుకొని పో. అంతే. అసలు నీకు అన్ని అనవసరం. మీ ఇద్దరు కాదు, నాదే భూమి, నాదే శ్యామల. స్వానమ్మ జీవితమ్మా స్వామి. ఏ నాయనా, నేను అసలు ఇది శ్యామల వాళ్ళ భూమి కాదు, వేరే వాళ్ళ భూమి కబ్జా చేద్దాన్ని నేను పిలిపించినాను. వాళ్ళ ఆటోలో 5 మంది కొడేలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు టక్కన ఎంటర్ అయితే నా పక్కన 2 ఉండాలి కదా. నేను కాదు రాండ్రా.